గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి 2 రోజులు సెలవు ప్రకటించడంతో హాస్టల్ ఖాళీ అవుతోంది. హాస్టల్ నుంచి స్టూడెంట్స్ ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్తున్నారు. మరోవైపు గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్లో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ ని జాగిలాలతో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక గుడ్లవల్లేరు హాస్టల్ ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పరిశీలించారు. విద్యార్థుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల్ని పట్టుకుని త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏదైతే బాత్రూమ్స్ లో సీసీ క్యామ్స్ పెట్టారు అని ఏదైతే అభియోగం ఉందో దాని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎవరైతే అమ్మాయి సహాయంతో ఈ కెమెరాస్ ఫిక్స్ చేశారని చెప్తున్నారో అమ్మాయితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఇది నేను చేయలేదు, నా మీద ఉంది, ఇలా చెప్తున్నారు తప్ప నేను చేయలేదు అంటోంది. అయితే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ని నిజాలు మీరు ఎవరైనా వచ్చినప్పుడు చెప్పితే మీ సర్టిఫికెట్స్ ఇయ్యమని బెదిరించటం, మీకు టీసీలు ఇచ్చి పంపించేస్తామని బెదిరించటం, మీడియానంతటినీ కూడా వీటి వెనక ఎవరెవరున్నారు, ఎంత పెద్దవాళ్ళున్నా సరే ఇంతమంది ఆడబిడ్డల జీవితాన్ని అల్లకొల్లోరం చేసి వారి జీవితాలకు మాయని మచ్చగా చేస్తున్నటువంటి వారి మీద న్యూడ్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి ఉంటే వాటిని మిస్యూజ్ చేసి ఎక్కడైనా పంపించి ఉంటే వాటి మీద చర్యలు తీసుకునేలాగా ఆనరబుల్ హైకోర్టునైనా సరే మహిళా కమిషన్ అప్రోచ్ అయి చర్యలు తీసుకునేలాగా చేస్తుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇన్స్పెక్టర్ రవణమ్మ ఆధ్వర్యంలో 5 సభ్యులతో కూడిన టీము ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో ఏదైతే ఉందో హాస్టల్ రూమ్లోకి అదేవిధంగా హాస్టల్ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. ఈ విచారణకు సంబంధించి దానికి సంబంధించి ఏదైతే ఉందో జాగిలాలను కూడా తీసుకెళ్లి అయితే దీనికి సంబంధించి విచారణ అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఏదైతే ఉన్నారో ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి వీళ్ళు ఆరోపణలు ఏదైతే ఆరోపణలకు సంబంధించి ఇటు ప్రతి బాత్రూమ్ని క్షుణ్ణంగా అయితే పరిశీలన అయితే చేస్తున్నారు. ఈ పరిశీలనలో భాగంగానే ఈరోజు ఎవరైతే ఉన్నారో మరోసారి మహిళా కమిషన్ కూడా ఈ హాస్టల్కి రావడం జరిగింది. అయితే హాస్టల్కి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ విద్యార్థులను అయితే విచారణ చేయడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి అనేక ఆరోపణలు అయితే తీసుకొచ్చినట్టుగా మహిళా కమిషన్ మీడియా దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులు స్నానం చేస్తున్న సమయంలో 2 కెమెరాలు చూసినట్లుగా మహిళా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు. ఇది వార్డెన్ కూడా దీనికి తెలిసిందని చెప్పేసి తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరో విధంగా ఏదైతే ఉందో ఈ హాస్టల్కి సంబంధించి బాత్రూమ్ సంబంధించి పైపులు అదేవిధంగా వాటర్ సంబంధించి పైపులు మొత్తము ఈరోజు రిపేర్ చేశారని చెప్పేసి తమ దృష్టికి వచ్చిందని. అయితే ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఇప్పుడు అర్ధాంతరంగా రిపేర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి మహిళా కమిషన్ అయితే హాస్టల్ సంబంధించి విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో కాలేజీ యజమానులు అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి మహిళా కమిషన్ నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో సంగతి సంబంధించి చూసుకుంటే ఇది విద్యార్థులు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇది సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో ఈ హెడ్-ఇన్ కెమెరాకు సంబంధించి ఇక్కడ జరిగింది మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనికి కప్పుపుప్పు వ్యవస్థగా వీళ్ళు తయారు చేస్తున్నారని చెప్పేసి ఈ విద్యార్థులు చెప్పారు. దీని మీద మహిళా కమిషన్ చాలా సీరియస్గా తీసుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ హాస్టల్ సంబంధించి ఈ ఘటన సంబంధించి విద్యార్థులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వ్యవహారం జరుగుతుందని చెప్పేసి ఈ కాలేజీ యాజమాన్యం అయితే ఒక ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాలేజీకి 2 రోజులు అయితే సెలవు ప్రకటించడం జరిగింది. కాలేజీ సెలవు ప్రకటించడంతో వెంటనే హుటాహుటిన ఎవరైతే ఉన్నారో కాలేజీ విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యార్థులను అయితే ఇక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ ఘటన సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో విచారణ విషయంలో లోపాయకారం ఏదైనా తెలిస్తే దాన్ని మేము సహించేది లేదు, హైకోర్టు కూడా తీసుకెళ్తామని చెప్పేసి మహిళా కమిషన్ అయితే చెప్పడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తిరుమలరావు.